ముందుగా వీడియో చూసేటోళ్ళందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ ట్రెండ్ మొత్తం కల్కి మూవీ గురించే నడుస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ సినిమా గురించి మనకు తెలియని కొన్ని విషయాలు అట్లనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటిదాకా సపోర్ట్ చేసినట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటనే గుద్ది వాడేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ అంటే ఇంత హైప్ ఎందుకు అనేది తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇండియాలో చాలా మంది మార్వెల్ అండ్ డీసీ సిరీస్ కి అయితే ఫ్యాన్స్ ఉంటారు. కల్కి మూవీ అనేది అట్లాంటి స్టోరీ కాబట్టే ఈ సినిమాకి కొంచెం హైప్ అనేది ఉంది. అట్లనే ఫ్యూచర్ గురించి తీసే సినిమా, అది కూడా మన పురాణాలతోని కనెక్ట్ అయి ఉంటది అంటే అది ఇంకా ఇంట్రెస్టింగ్. బేసికలీ ఈ మూవీలా పాస్ట్ జనరేషన్స్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ ని ప్రెజెంట్ చేస్తారు. అంతకు ముందు యుగాలు అంటే సత్యయుగము, త్రేతాయుగము ఇలాంటి వాటిలలో ఒక హీరోస్ ఉన్నట్టే మన కలియుగానికి ఒక కల్కి అనే హీరో ఉంటాడు. విష్ణుమూర్తికి దశావతారాలు అన్నట్టు కలియుగంలో 10th అవతారమే మన కల్కి అవతారం. కొన్ని పాత బుక్స్ ద్వారా కల్కి అనేటైనా ఏడ ఉడతాడు, ఎవరికి ఉడతాడు, వాళ్ళ పేరెంట్స్ పేర్లేంది అనేది కూడా మెన్షన్ చేసిర్రు. ఆల్మోస్ట్ మన పురాణాల్లో ఉండేదే ఈ సినిమాలో కూడా ఉంటది అనే ఎస్టిమేషన్. దీనికి ప్రూఫ్ ఏంటంటే కొన్ని హింట్లు అయితే ఉన్నాయి సినిమాకి సంబంధించినవి. మనందరికి సప్త చిరంజీవుల గురించి తెలిసిందే కదా. కొన్ని పాత బుక్స్ లో కల్కి అవతారం గురించి మాట్లాడినప్పుడు కల్కి అనేటైనా పుడతాడు, ఈ సప్త చిరంజీవుల సహాయం తీసుకొని ఆయన విష్ణుమూర్తి 10వ అవతారం ఎత్తుతాడని అంటారు. దీనికి కనెక్ట్ చేస్తూనే సినిమాల కల్కి క్యారెక్టర్ ని డిజైన్ చేసిర్రు. ఫస్ట్ భైరవ లెక్కనే ఉడతాడు, కానీ తర్వాత సప్త చిరంజీవుల హెల్ప్ తీసుకొని కల్కి లాగా మారుతాడు. ఒకవేళ ఇట్లా కనెక్ట్ చేసుకొని చూస్తే అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, మరి మిగతా చిరంజీవుల క్యారెక్టర్స్ లో ఎవరున్నారో ఏమో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ సినిమాల విలన్ కమల్ హాసన్ గారు అని అందరికీ తెలుసు, కానీ ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారు నాకు ఈ గెస్ట్ రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పినారు. అంటే కమల్ హాసన్ గారు విలన్ కాకపోతే ఆయన చేసిన గెస్ట్ రోల్ ఎవరిదై ఉంటది? మేబీ సప్త చిరంజీవులలో ఒకటి అయి ఉంటదా? అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకొక డౌట్ ఏంటంటే మొన్న అశ్వత్థామ క్యారెక్టర్ గురించి వచ్చిన గ్లిమ్స్ లో వాటర్ రావడం ఆగిపోయిందని, ఇక యుద్ధం స్టార్ట్ అవుతుందని చెప్పి కల్కి దగ్గరికి పోదామని అశ్వత్థామ స్టార్ట్ అవుతాడు. అప్పటికి కల్కి అవతారంలోనే కదా భైరవ ఉంటాడు. మరి భైరవ కల్కిగా మారడానికి ఎవరు హెల్ప్ చేశారనే డౌట్ ఉండొచ్చు. భైరవ చిన్నగా ఉన్నప్పటి నుంచి కృపాచార్యుడు చదువు నేర్పిస్తాడు, ఇక పరశురాముడు వచ్చేసి యుద్ధం ఎట్లా చేయాలనేది నేర్పిస్తాడు. ఇదంతా సెట్ రైట్ అయిన తర్వాత అశ్వత్థామ కార్యనిర్వహణ కోసం వస్తాడు. సో ఆయన వచ్చిన తర్వాతనే యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటర్ రావడం ఆగిపోయిన తర్వాతనే కల్కి దగ్గరికి పోతాడు. ఆయన కల్కి వాహనం వచ్చేసి వైట్ హార్స్ అయితే, బట్ ఈ సినిమాలో వేరే ఏదో స్పెషల్ వెహికల్ అనేది వాడినట్టు తెలుస్తుంది. అదేనండి, కొన్ని మంత్స్ బ్యాక్ ఆనంద్ మహేంద్ర గారిది అండ్ నాగశ్విన్ గారిది ట్వీట్స్ చూసిర్రా మీరు? ఒక స్పెషల్ వెహికల్ కోసం మీ హెల్ప్ కావాలి అని నాగశ్విన్ గారు ట్వీట్ చేస్తే వై నాట్ అని ఆనంద్ మహేంద్ర గారు రిప్లై ఇచ్చిర్రు. సో అక్కడ నుంచి డిజైన్ చేయించిన వెహికల్ నే కల్కి ఈ మూవీలో యూజ్ చేస్తాడేమో అనేసి అంటున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారంట. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటా పోతే ఇంకా ముచ్చట్లు వస్తూనే ఉంటాయి, వీడియో కూడా ఉడవది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. మొన్న వచ్చిన గ్లిమ్స్ లో అశ్వత్థామ నుదిటిపై ఉండే మనీ ఫస్ట్ లో లేకుండా లాస్ట్ లో ఏడుకెళ్ళి వచ్చిందనే డౌట్ ఉంది. అండ్ దీని గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని అనుకుంటే కమెంట్ చేయండి, అండ్ పక్క దాని గురించి వీడియో కూడా చేద్దాము. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను గుద్ది పడేసిరు అనుకోండి, గుడిలో గంట కొట్టినంత పుణ్యం అన్నట్టు.